మాజీ సైనికుల సంక్షేమానికి కాకినాడ స్టేట్ సర్వీస్ వెటనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని మాజీ సైనిక అధికారి మంగరాజు తెలిపారు. కాకినాడ సర్వీస్ వెటనరీ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ సమావేశం ప్రథమ వార్షికోత్సవ సమావేశం జిల్లా సైనిక భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఆర్మీ మంగరాజు ఇచ్చేసి ఆర్థికంగా సహాయపడిన మంగరాజు మా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షుడు శ్రీ గణేష్, ఉపాధ్యక్షులు వ్యవస్థాపకులు రామారావు, ట్రెజరర్ బి సుగుణారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. ఈ సమావేశంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులను సత్కరించి వారికి జ్ఞాపికను అందజేయడం జరిగింది. అలాగే 10th నెంబర్ మెరిట్ స్టూడెంట్ ప్రైజ్ మనీ ఇచ్చి వారికి ప్రోత్సాహం కల్పించాము. అలాగే వార్షిక బడ్జెట్ సమర్పించడం జరిగింది. అలాగే మాజీ సైనికుల సమస్యలు, వారికి ఎటువంటి అవసరం కలిగినా సంఘం సభ్యులు సహకారంతో సహాయం చేయాలని నిర్ణయించుకున్న తరువాత హౌస్ లక్కీ డిప్ కార్యక్రమాలతో సంతోషంగా గడిపాము. I am serving for Lions International వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా నేను లయన్స్ క్లబ్కి అసోసియేట్ చేస్తూ వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ అన్నీ చేస్తున్నాను. ప్లస్ ఐ బిలాంగ్స్ టు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. నేను వాడవల్జీ కమ్యూనిటీకి ట్రెజరర్గా, కాకినాడ టౌన్ వాడవల్జీ కమ్యూనిటీకి ట్రెజరర్గా కూడా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ విత్ యూ ఆల్ టు స్పెండ్ మై డే టుడే. ఒకరికి ఒకరు అవగాహన కల్పించుకునేలాగా ఉండటం కోసమని ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే, మాకు 85 ఇయర్స్ కంప్లీట్ అయిన మా గౌరవాధ్యక్షులు మూర్తి గారు, అలాగే 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మన అప్పలరాజు గారు, చిన్నమరాజు గారు, నగేష్ గారు, వీళ్ళందరినీ కూడా మేము సన్మానం చేయడం జరిగింది. సన్మానం అంటే ఇది కాదు, వాళ్ళు 75 దాటి 80 వరకు వచ్చినా కూడా చాలా యంగ్గా, యాక్టివ్గా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి మోరల్ అప్ కోసం అని చెప్పి మేము ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా వాళ్ళు వర్షం గురించి కూడా లెక్క చేయకుండా ఎక్కడో దూరాభారం నుంచి, రాజరేవు ఎక్కడి నుంచో కూడా వచ్చారు, సొల్లంగి మొత్తం అన్ని దగ్గర నుంచి వచ్చారు. వచ్చిన అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మేము అందరి తరఫున ధన్యవాదాలు.